పాడాడు నవా. తెలుగు అక్షరమాల జిలేలమ్మ జిట్ట, తెలుగు వర్ణమాల జిలేలమ్మ జిట్ట. 18 వరేసే వరకు గంతలు వేస్తున్నాడు. వాడు ఆడతాడు పాడతాడు, ఆటోమేటికల్ వాళ్ళకి సబ్జెక్ట్ అక్షరాలు వచ్చేస్తాయి. తెలుగు అక్షరమాల జిలేలమ్మ జిట్ట, తెలుగు వర్ణమాల జిలేలమ్మ జిట్ట, తెలుగు అక్షరములు జిలేలమ్మ జిట్ట, 3 రకములమ్మ జిలేలమ్మ జిట్ట, అచ్చులు హల్లులు జిలేలమ్మ జిట్ట, ఉభయాక్షరములే జిలేలమ్మ జిట్ట. హే జిలేలమ్మ జిట్ట మా ఎంకిరాల గుట్ట, జిలేలమ్మ జిట్ట మా ఎంకిరాల గుట్ట. చదువు పట్టు వట్ట నువ్వు పెద్ద జాబు గొట్ట, చదువు పట్టు వట్ట నువ్వు పెద్ద జాబు గొట్ట అనమాట. కక్క గక్క ఇన్య జిలేలమ్మ జిట్ట, చచ్చ జఝాయిని జిలేలమ్మ జిట్ట, టట్టా డట్టా నా జిలేలమ్మ జిట్ట, తథా దధా నా జిలేలమ్మ జిట్ట, పప్పా బబ్బా మా జిలేలమ్మ జిట్ట, యారాలావా జిలేలమ్మ జిట్ట, యారాలావా జిలేలమ్మ జిట్ట, శేషాసాహా జిలేలమ్మ జిట్ట, శేషాసాహా జిలేలమ్మ జిట్ట, అలాక్ష బండిరా జిలేలమ్మ జిట్ట, జిలేలమ్మ జిట్ట మా భువనగిరి గుట్ట, జిలేలమ్మ జిట్ట మా యాదగిరి గుట్ట, చదువు పట్టు వట్ట నువ్వు పెద్ద జాబు గొట్ట, చదువు పట్టు వట్ట నువ్వు పెద్ద జాబు గొట్ట. ఇట్లా ఉంటాయి మన పిల్లలకి కంజారం నేర్పించిన, తాళం నేర్పించిన. అమ్మాయిలు కూడా కొడతారు, అమ్మాయిలకే కొట్టుకుని వాళ్ళే పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా అక్షరాన్ని వానికి అలవాటు చేసేయాలి. ఆడుకుంటా పాడుకుంటా వాడు నేర్చేసుకుంటాడు. తలకాడు తిరగాలి కూడా, తలకాడు తిరగాలకు కూడా పాట, గుణితాలకు పాట, ఏది నువ్వు పాటగా నేర్చుకో. పాట చేసినప్పుడు ఆడుతుంటాడు పాడుతుంటాడు. పలకరానోడు కూడా గుంపులోకి పోయింది ఆడుకుని నోరు తెరిచి వచ్చుతావు మెల్లమెల్లగా అని 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 వాడికి కూడా వస్తుంది. ఒకరిని వాళ్ళకిస్తాను నోరు తిరగడాడు, భయపడతాడు, తప్పపోతే ఎవడిని అవుతాడు అని. గుంపులో కలిపి పాడించినాం అనుకో వాడికి ధైర్యం వస్తుంది. ముందు ఎప్పుడైతే మనం కంఠం వాయిస్ ఓపెన్ అవుతుందో, ఇది మొత్తం మనకి ఇది స్వరపేటిక అనేది ఇందులో చాలా ఉంటుంది. లోపల కిరికిరి, ఈ లోపల భాగాలు చిన్న నాలుక అని మీద అని అన్నీ యాక్టివేట్ అవుతాయి ఈ ధ్వనికి సౌండ్కు. అందుకే ఓం అంటే ఏంటది విశ్వనాథం. ఓం చేసిన వాడికి సమస్తం మొత్తం ఆ ధ్వనిలోనే మొత్తం పవిత్రం అయిపోతుంది, అసలు మొత్తం యాక్టివేట్ అయిపోతుంది పైదాకా. ఆ సౌండ్లో అంత ఉంది అది. ఈ అక్షరాలలో ఇట్లా అనమాట. ఇట్లా పిల్లలతోటి చేయించడం అనమాట. అట్లా కాకు దీర్ఘమిస్తే కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘమిస్తే కి. ఇక్కడ తేడా ఉంది. తలకట్టిస్తే కా, దీర్ఘమిస్తే కా. ఇప్పుడు వాడు కాకా రాయరమంటే కక్క అని రాస్తున్నాడు. ఎందుకు? వాడికి తలకట్టు దీర్ఘంతో అక్షరాలు నేర్పుతలేము. వాడు పలుకుతూనే లేడు, వాడు చదువుతూనే లేడు పిల్లవాడు. ఇది అన్నమాట వచ్చిన కష్టం. అట్లా మీ టైం చాలా తింటున్నట్టున్నాను. నాతో కూర్చుంటే గిట్లనే ఉంటుంది. కీర్తికి రేటం నా దేశం భవ్య భారతం, గగనమంత కీర్తికి రేటం నా దేశం భువన భారతం, మళ్ళీ జన్మంటూ ఉంటే ఓయమ్మో ఓ తల్లి నీ కడుపున ఉడుతా మాయమ్మ, తల్లి నీ కడుపున ఉడుతా మాయమ్మ. ఆ తెలంగాణ పాటను నేను జాతీయ దేశభక్తి గీతంగా మార్చాను చోన్ తీసుకొని. అదే మనసులోకి వచ్చింది. అలా మాకున్నది చరిత్ర చాలా, మా ఊరు వెంకిర్యాల, మాకున్నది చరిత్ర చాలా. మంచితనం పూసే నేల, మంచితనం కురిసే నేల, మానవత విరిసే నేల, మంచితనం కురిసే నేల, మానవత కురిసే చాలా. సమత మమతలకు నిలయం ఏ ఊరు, ఓ సమత మమతలకు తీరం ఏ ఊరు. విష్ణు శివుల మెడలో హారం మా ఊరు, విష్ణు శివుల మెడలో హారం మా ఊరు. మా ఊరు వెంకిర్యాల, మాకున్నది చరిత్ర చాలా, మా ఊరు వెంకిర్యాల, మాకున్నది చరిత్ర చాలా. ఇదన్నమాట.